కరెంట్ బిల్లు బాగా వస్తుందా? అయితే ఈ సూచనలు పాటిస్తే బిల్లును బాగా తగ్గించుకోవచ్చు. ఇంట్లో వాడే వస్తువులను బట్టి, అవి వాడుకునే విద్యుత్తును బట్టి కరెంట్ బిల్లు వస్తుంటుంది. అయితే కొందరు మాత్రం విద్యుత్తును వాడుకునే వస్తువులు తక్కువగానే ఉన్నప్పటికీ బిల్లు ఎక్కువగా వస్తుందని ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే కరెంట్ బిల్లు ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడొచ్చు. అందుకే ఏం చేయాలంటే సోలార్ పవర్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ ఒకసారి పెట్టించుకుంటే కనీసం 20 నుంచి 25 ఏళ్ల వరకు డోకా ఉండదు. అన్నేళ్లకు అయ్యే కరెంటు ఖర్చుతో పోలిస్తే సోలార్ పవర్ తక్కువే అవుతుంది. కాబట్టి సోలార్ పవర్ ను ఏర్పాటు చేసుకుంటే కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందొచ్చు. గీజర్, వాటర్ ట్యాంక్, మోటార్ ఇలాంటి వాటి స్విచ్లు వేసి మర్చిపోతుంటారు కొంతమంది. దీంతో ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది. కాబట్టి వాటితో పని అయిపోగానే స్విచ్ లను ఆఫ్ చేయాలి. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది, బిల్లు కూడా తక్కువగా వస్తుంది. కొందరు ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా ఫ్యాన్, ఏసీలను ఆన్ లోనే ఉంచుతారు. ఉదాహరణకు ఈ లైట్లు, టీవీలు, ఫ్యాన్లు, ఏసీలు వీటి అవసరం ఉంటేనే వాటిని వేయండి, లేకపోతే ఆఫ్ చేయండి. దీంతో బిల్లు తగ్గుతుంది. కరెంటు బిల్లును చెల్లించడంలో కొందరు 1 నుంచి 2 రోజులు ఆలస్యం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఆలస్యం చేస్తే అనవసరంగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి డ్యూ డేట్ లోపల బిల్లును చెల్లించే ప్రయత్నం చేయండి. దీంతో మరుసటి బిల్లు తక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్ వల్ల ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని ఉష్ణోగ్రతను నియంత్రించాలి. ఇంట్లో చల్లగా ఉండే చోట ఫ్రిడ్జ్ ను పెట్టుకోవాలి. దీంతో కంప్రెసర్ పై పడే భారం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ తక్కువ ఖర్చు అవుతుంది, బిల్లు తక్కువగా వస్తుంది. నెక్స్ట్, డెస్క్టాప్ కంప్యూటర్ ను వాడటం వల్ల కూడా విద్యుత్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. మీకు డెస్క్టాప్, ల్యాప్టాప్ రెండు ఉంటే ల్యాప్టాప్ ను వాడడమే ఉత్తమం. దీంతో విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు, బిల్లును సైతం తగ్గించుకోవచ్చు. కొన్ని ఉపకరణాలకు గాను వైర్ ప్లగ్ లను సాకెట్ లో పెట్టాలి. అయితే వాటిని వాడనప్పుడు సాకెట్ లోంచి తీసేయాలి. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది. ఏసీలు ఉన్నవారు ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్ ను 24 నుంచి 25 డిగ్రీల వద్ద పెడితే విద్యుత్ ఎంతో ఆదా అవుతుంది. అదేవిధంగా మీ ఇంట్లో ఉండే విద్యుత్ ఉపకరణాలైనటువంటి ఫ్రిడ్జ్, ఏసీ లాంటివి కనీసం 4 స్టార్ రేటింగ్ ఉండేవైతే బెటర్. వాటితో విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. 4 స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలను కొనుగోలు చేసి వాడండి. విద్యుత్ వాడకం తగ్గుతుంది, అదేవిధంగా బిల్లు కూడా తగ్గుతుంది. ఇంట్లో ఉన్న బల్బులన్నింటినీ LED కి మార్చేసుకోండి. దీంతో విద్యుత్ తక్కువ ఖర్చు అవుతుంది. ఇంట్లో ఉండే ఫ్యాన్లు కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ ఉన్నవి వాడుకోండి, విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు. ఇలాంటి సూచనలు పాటించడం వల్ల మీకు నెల నెల వచ్చే విద్యుత్ బిల్లులో ఖచ్చితంగా తగ్గుదల కనిపిస్తుంది.